I once again greet you all in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. అత్యున్నతంగా హెచ్చించబడిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ మరొకసారి వందనములు తెలియజేస్తున్నాం. Because of the government rules and norms, we are going to combine everything, the table and the promise message into one. ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులకు అనుగుణంగా చివరి బల్ల వర్తమానము అలాగనే సంఘ వాగ్దానముల మీద వర్తమానము అన్నీ కూడా కలిసి ఒకే వర్తమానముగా కలిగి ఉండబోతున్నాం. For a meditation today, we'll look into Psalms 91. మన వాక్యదానం కొరకై 91వ కీర్తన And verse 14, all of us. 14వ వచనాన్ని అందరము కలిసి చదువుతున్నాం. Psalms 91 and verse 14. 91వ కీర్తన 14వ వచనం అందరము కలిసి. Because he has set his love upon me, therefore I will deliver him. I will set him on అతడు నా నామం ఎరిగిన వాడు గనుక because he has known నేను my అతన్ని name. గణపరిచెదను. Galatians chapter 2 and verse 20. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. All of us together. అందరము కలిసి వచనాన్ని చదువుతున్నాం. నేను I have been క్రీస్తుతో కూడా crucified with సిలువ వేయబడి Christ. ఉన్నాను. It is no longer ఇకను I who జీవించువాడును live, నేను కాను, but Christ lives in క్రీస్తే me. నా And యందు the life which జీవించున్నాడు. I now live నేను in the ఇప్పుడు flesh, శరీరమందు I live జీవించుతున్న by జీవితం faith in the Son of నన్ను God, ప్రేమించి who loved నా me కొరకు and తన్ను gave తాను himself అప్పగించుకున్న for me. దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. One more verse, 1 Corinthians chapter 2 and verse 9. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనాన్ని అందరము కలిసి చదువుతున్నాం. But ఇందును as గూర్చి it is written, దేవుడు eye has తన్ను not ప్రేమించు seen, వారి కొరకు nor ear ఏవి heard, సిద్ధపరిచినో nor have అవి entered into the కంటికి heart of కనబడలేదు, man, the చెవికి things which వినబడలేదు, God has prepared మనుష్య for హృదయమునకు those who గోచరము love him. కాలేదు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Gracious, loving, living Heavenly Father, కృపయు ప్రేమయు జీవము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, Lord, we come into this most holy place in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. అత్యున్నతముగా ఇచ్చించబడిన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అతి పరిశుద్ధమైన ఈ స్థలములోనికి వస్తున్నాం. Lord, we thank you for the wonderful way thou hast carried us through the worship time. ఆరాధన సమయం అంతటిలో అద్భుతకరంగా మీరు నడిపించినారు, అందుని బట్టి వందనాలు. Yes, Lord, when we look back at 2020, Father, the tribulations that we have gone through, the issues, the problems, the pressures we have gone through, but Lord, in everything you have given us victory. ఈ 2020 సంవత్సరం అంతటిలో మేము వెళ్ళినటువంటి ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, అనారోగ్య పరిస్థితులు, దుఃఖాలు, వీటన్నిటిలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందులకై మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. Lord, above all, we thank you for the way thou hast drawn us towards thee. మీ యొద్దకు మరి ఎక్కువగా ఆకర్షించుకున్నందుకై ప్రభువా మిమ్మలను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. Thank you for strengthening us through thy word and thy spirit. మీ వాక్కు చేతును, ఆత్మ చేతును మమ్మల్ని అందరినీ బలపరిచినందుకై వందనాలు. Lord, I especially thank you for all those who are involved in our lives to help us get through this year 2020. 2020 సంవత్సరం అంతటిలో ప్రభువా మేము చక్కగా జరుపుకోవడానికి మాకు సహాయపడినటువంటి ప్రతి ప్రియులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. We thank you for arranging people in our lives, Lord. మా జీవితాల్లో మీరు మాకు సమీపస్తులను అనేకులను ఉంచినందుకై వందనాలు. We worship you, we give you thanks for that. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. Lord, we also thank you for the table you have furnished amongst us. మా మధ్యన మీరు స్థాపించినటువంటి ప్రభు బలను బట్టి వందనాలు. Lord, as we are nearing the table, Father God, we pray, help us to examine ourselves and take part in the table worthily. బలను సమీపిస్తుండగా ప్రభువా మమ్మల్ని మేము పరీక్ష చేసుకుని యోగ్యమైన రీతిగా బలలో చేయవేయడానికి మీరే సహాయపడుతురండి. Thank you, Lord, for listening to our prayer and answering our prayer. మా ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహిస్తున్నందుకే వందనములు చెల్లిస్తున్నాం. In the mighty name of Jesus we pray. బలమైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. As per the word of God, 1 Corinthians chapter 11 verse 28, we need to examine ourselves. దేవుని యొక్క వాక్యానుసారం 1 కొరింథీ 11:28 మనల్ని మనం విమర్శించుకుని పరీక్షించుకొనవలెను. And then we can take part in the table. తర్వాత ప్రభు బలలో చేయవేయవచ్చును. When you get to this 14th verse of Psalms 91, కీర్తన 91:14 వచనం, the word says, because he has shown his love upon me. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. So the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, the Lord is addressing his faithful followers. దేవుడు తన ఎడల నమ్మకత్వాన్ని చూపిస్తూ ఆయనకు విధేయులైన వారిని గురించి మాట్లాడుతున్నారు. Because they love him. ఎందుకనగా
వారు ఆయనను ప్రేమిస్తున్నారు గనుక. He himself has promised, and he himself is promising that he'll come and make the best out of the time that we are going through. మనం వెళ్తున్నటువంటి పరిస్థితులన్నిటిలో మేలు కొరకై దేవుడు తన్ను ప్రేమించు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. So to love the Lord is the main thing. ప్రభువును ప్రేమించుట ప్రాధాన్యమైనది. And that is the secret of getting God's attention towards you. దేవుని యొక్క దృష్టి అధికముగా పొందటానికి అదే రహస్యం. God wants a heart that should be closely, intimately attached to him. దేవుని యొక్క హృదయానికి మన హృదయం హత్తుకునేంత దగ్గరగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. He loves us. మనల్ని ప్రేమిస్తున్నారు. He loves us so much that he's got only one point program, and that is you. దేవుని యొక్క ప్రేమ ఎంత అధికమై ఉంటే ఆయన ఆలోచనలో కేవలం నీవు మాత్రమే ఉన్నావు. So we should show our love towards him మన ప్రేమ దేవుని పక్షముగా చూపించబద్దులమై in ఉన్నాం. terms of gratitude, కృతజ్ఞతలు అర్పించే విషయంలో, in terms of worship, ఆరాధించే విషయంలో, in terms of affection. దేవుణ్ణి ప్రేమించే విషయంలో You need to show your love towards God. నీవు దేవుణ్ణి ప్రేమించుచూ ఉండవలెను. Love him for who he is. ఆయన ఏమై ఉన్నాడో అందును బట్టి ప్రేమించాలి. Love him for what he has done for you. నీ కొరకు చేసిన వాటిని బట్టి ప్రేమించాలి. Remember one thing, God knows those who love him. ఆయన ప్రేమించు వారిని దేవుడు ఎరిగినాడు. We cannot fool him. మనము ఆయనేమి బుద్ధిహీనులుగా చేయలేం. We live a life of hypocrites. వేషధారులుగా జీవించుచూ ఉన్నాం. We can fool everyone sitting down here. మన చుట్టుపక్కల వారు ఉన్న వారిని మోసం చేయవచ్చు. But the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, nothing is hidden from God. దేవుని నుంచి దాచబడింది ఏదీ లేదు. He knows how much you and I love him. మనం ఎంతగా ఆయన ప్రేమిస్తున్నామో దేవుడు ఎరిగినారు. If you want him to get involved in your life, నీ జీవితంలో దేవుని యొక్క జోక్యం కావాలి అంటే, if you want to for his presence or his divine presence to be in your life, దైవిక సన్నిధి నీ జీవితంలో కావాలి అంటే నీవు ఆయన ప్రేమించబద్దుడివై ఉన్నావు. you want his divine provision for your life, దైవికమైనటువంటి ఏర్పాట్లు నీ జీవితంలో కావాలి అని అంటే, then you need to love him. నీవు ఆయనను ప్రేమించుచూ ఉండాలి. Look unto him. ప్రభు తట్టు చూడాలి. Give him a preeminent place in your life. నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చువాడు For everything, God should be first in your life. నీ జీవితంలో ప్రతి దానికి దేవుడు ప్రథమమై ఉండాలి. You know, when you go to John chapter 14, యోహాను సువార్త 14వ you అధ్యాయం can later on read from 12 to 21. 12 నుంచి 21 వచనం. You know, how are we to be his people? మనము ఆయన ప్రజలమై ఎలాగుంటాం? How can we be his people? తన ప్రజలం అవటానికి మనం ఎలాగుండగలం? In the 15th verse says, 15వ వచనం, if you love him, you keep his commandments. నీవు ఆయన ప్రేమించున్నట్లయితే ఆయన ఆజ్ఞలను గైకుంటావు. Remember one thing. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, When you were born again, తిరిగి జన్మించినప్పుడు, you know, when God has transformed your life, నీ జీవితాన్ని దేవుడు మార్చినప్పుడు, God expects something different from you. నీ నుంచి దేవుడు భిన్నమైనది ఆశిస్తున్నారు. You are not supposed to live like an ordinary worldly person. లోక సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఇక జీవించరాదు. Your life should be different. నీ జీవితం భిన్నంగా ఉండాలి. Your life should be honorable amongst the Gentiles. అన్య జనుల మధ్య నీ యొక్క జీవితము వెలుగు ఉండాలి. When they look at you, they should glorify God. వారు నీ సత్క్రియలు చూచి దేవుని మహిమపరచాలి. They should say, there goes a man who belongs to God. దేవునికి చెందినటువంటి దైవదాసుడు వెళ్తున్నాడని వాళ్ళు చెప్పాలి. There belongs a sister who belongs to Lord Jesus Christ. పలానా సహోదరి దేవుణ్ణి నమ్ముకున్నది దేవుని చేతిలో ఉన్నదని చెప్పాలి. God wants us to live differently. భిన్నమైన జీవన శైలి ప్రభు మన నుంచి We ఆశిస్తున్నారు. cannot live like the worldly people. లోకస్తుల వలె ఏమాత్రము జీవించరాదు. There should be a difference between a saved person and an unsaved person. రక్షణ పొందిన వ్యక్తికి రక్షణ పొందనటువంటి వ్యక్తికి వ్యత్యాసం ఉండాలి. How is this possible? ఎలా సాధ్యం? When you love God, దేవుని when ప్రేమించినప్పుడు, you honor God, గణపరిచినప్పుడు, when you cling on to God, దేవుణ్ణి హత్తుకున్నప్పుడు, God looks at you, దేవుడు నేను చూస్తున్నాడు, God gets involved with you, దేవుని జోక్యం ఉంటుంది, God gets his divine provision for your life. దైవికమైన ఏర్పాటు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. You know, when you go to John chapter 14, యోహాను సువార్త 14 we read the 21st verse, 21వ వచనం, the word of God says, దేవుని యొక్క వాక్యం he చెప్తుంది, that keepeth his commandment, he is that who loveth him. ఆయన ప్రేమించువాడు ఆయన ఆజ్ఞలను గైకుంటాడు. We should honor every commandment of God. దేవుని యొక్క ప్రతి ఒక్క ఆజ్ఞను మనం ఘనపరచాలి, లోబడాలి. Now, before going to the table, ప్రభు బలలో చేయవేసి examine yourself. నిన్ను నువ్వు పరీక్షించుకో. How is your spiritual life? నీ ఆత్మీయ జీవితము ఏ స్థితిలో ఉంది? God has given us n number of
opportunities in this year. ఈ సంవత్సరంలో దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ వచ్చాడు. He has given us time, the best thing. దేవుడు అధికమైనటువంటి సమయము ఈ సంవత్సరంలో ఎంతో ఇచ్చాడు. How have you used that time? ఆ సమయాన్ని నువ్వు ఎలా వెచ్చించావు? Spiritually. ఆత్మీయంగా. So we need to examine ourselves. మనల్ని మనం పరీక్షించుకోవాలి. We need to question ourselves. మనల్ని మనం విమర్శించుకోవాలి. How is our prayer life? మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? How is our church life? సంఘ జీవితం ఎలా ఉంది? Are we handling family prayers in the house? కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు ఉంటున్నాయా? Are we reading the word of God? దేవుని వాక్యం చదువుతున్నామా? Are we able to stand for the Lord? ప్రభువు కొరకు నిలబడుతున్నామా? Remember, nowadays everything has become very tough. ప్రస్తుత దినాల్లో సమస్తము కష్టతరమయ్యాయి. Now you cannot give a track. ఇప్పుడు నువ్వు కరపత్రిక బయట వారికి ఇవ్వలేవు. You cannot preach the gospel loudly. బహిరంగముగా వెళ్లి సువార్త ప్రకటించలేవు. But Lord Jesus said, అయితే ప్రభు చెప్పారు, go and preach the gospel across the world. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. How will you do that? ఎలా చేస్తావు? You cannot speak. నువ్వు మాట్లాడలేవు. You cannot give a track. ఒక కరపత్రిక ఇవ్వలేవు. What will you do? ఏం చేస్తావు? It's a command of God. దేవుని ఆజ్ఞ అది. If you honor the command of God, దేవుని ఆజ్ఞను నువ్వు గణపరిస్తే that means you love him. నీవు ఆయన ప్రేమిస్తున్నట్టు. So if you love him, ఆయన ప్రేమిస్తే, what we have read in 14th verse, 14వ వచనం నుంచి I have set him on high because he has known my name. నన్ను గణపరచుచున్నాడు గనుక నేను నన్ను తప్పిస్తాను, నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతను గణపరుస్తాను. So the command of God is, దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి? you must reach out to the perishing souls. నీవు నశించిపోతున్నటువంటి వారి పక్షంగా సువార్తను ప్రకటించాలి. How will they do it? ఎలా చేస్తాం? How can we do it? ఎలా చేయగలం? It's only with our life. మన జీవితం ద్వారా చేయవచ్చు. Our life should speak. మన జీవితాలు మాట్లాడాలి. Our testimony should speak. మన సాక్ష్యం మాట్లాడాలి. When we are walking on the road, మనం వెళ్తున్నప్పుడు, when we are in our office, ఆఫీస్ లో ఉన్నప్పుడు, in our society, సమాజం మధ్య, in our house, మన ఇంటిలో, when people look at us, మనల్ని చూసినప్పుడు they should say, వాళ్ళు చెప్పాలి, this person belongs to God. ఈ వ్యక్తి దైవజనుడు. I want to know this God personally. ఈ దేవుని నేను కూడా ఎరగాలి. He's not like us. మన వంటి వాడు కాదు. He's something different. ఇతడు భిన్నమైన వాడు. Oh, he's nothing like me. నా వంటి వాడు కాదు. I want to know this God. అతని దేవుడు నాకు కావాలి. Let your conduct be honorable amongst the Gentiles. When they see your good works, they should glorify God. అన్య జనుల మధ్య మన వెలుగు ప్రకాశించినప్పుడు తద్వారా వారు దేవుని మహిమపరిచే వారు ఉంటారు. So when we obey his commandments, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు గైకుంటామో, God will manifest himself to you and me. దేవుడు తన్ను తాను అధికముగా మనకు బయలుపరుచుకుంటాడు. What an honor it is. ఎంత గొప్ప ఘనత అది. King of kings and Lord of lords. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, the creator of the universe, సర్వలోక సృష్టికర్త, is revealing himself to you. తన్ను తాను మనకు బయలుపరుచుకుంటున్నాడు. What are we? మనము ఏ స్థితిలో When we ఉన్నాం? look into our life, మన జీవితాలు చూస్తే wretched life, దౌర్భాగ్యకరమైన, sinful life, పాపముతో నిండి, nothing good in us. మేలైనది ఏదీ లేదు. God can never be attracted with our life. మన జీవితాన్ని దేవునికి ఆకర్షణీయంగా లేదు. But yet he looked at us. అయినా దేవుడు చూస్తున్నాడు. While we were still sinners, Christ died for us. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. That is the love of God. అది దేవుని ప్రేమ. Now do we have all experienced the love of God. మనం అందరూ కూడా దైవ ప్రేమను అనుభవిస్తున్నాం. Now let us examine ourselves. మళ్ళీ మనం When we are పరీక్షించుకుందాం. nearing the table, ప్రభు బలం సమీపిస్తున్నప్పుడు, Lord, my life is not as per your word. ప్రభువా, నా జీవితము నీ వాక్యానుసారం సరిగా లేదు. I am not honoring your commandments. నీ ఆజ్ఞలను నేను గణపరచట్లేదు. I am not doing what I should do as a believer in Christ. క్రీస్తునందు విశ్వాసిగా నేను చేయవలసినవి చేయట్లేదు. So what are we supposed to do? మనం ఏం చేయాలి? We need to honor God in everything that we do. మనం చేసే ప్రతి దానిలోనూ దేవునికి ఘనత కలుగునట్లు చేయాలి. In John chapter 15, యోహాను సువార్త 15 when you read from 1 to 10, మొదటి 10 వచనాలు you can go home and read. తర్వాత మీరు ఇంటి దగ్గర The word చదవండి. of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, He is the true vine. ఆయన నిజమైనటువంటి ద్రాక్షవల్లి. And the word of God also says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, if you don't bear fruits, then we are taken away. మనము ఫలించకపోతే తుంచివేయబడతాం. So the word of God makes things very clearly. దేవుని యొక్క వాక్యములో ప్రతిదీ స్పష్టంగా ఉంది. God is talking to us. దేవుడు మనతో If మాట్లాడుతున్నారు. we do not bear fruit, మనము ఫలించేటువంటి వారముగా ఉండకపోతే then he is going to take us off. దేవుడు మనల్ని తుంచివేస్తాడు. We will be cut off. దేవుడు మనల్ని తీసివేస్తాడు. Imagine ourselves. మన జీవితాలు చూడండి. If we do not abide in God, మనము దేవునిలో నిలవకపోతే and then he will abide in us. దేవుడు మనలో నిలిచి ఉండను అంటున్నాడు. So let me tell you one thing. ఒక విషయం We చెప్పనివ్వండి. need to abide in God for him to abide in us. మనలో దేవుడు నిలిచి ఉండాలంటే మొట్టమొదటిగా మనం దేవుని యందు నిలిచి ఉండాలి. Now let's look at a tree. ఒక చెట్టును చూడండి. Now you cut off a branch మీరు ఒక కొమ్మను నరకండి, and throw it on the ground. నేల మీద పారవేయండి. Will that grow? అది ఎదుగుతుందా? It will dry. ఎండిపోతుంది, It will die. చనిపోతుంది. What about you and me? మన పరిస్థితి ఏమిటి? It's the same logic here.
అక్కడ కూడా అలాగే పనిచేస్తుంది. You don't get involved with God. దేవునితో నీకు జోక్యం You లేకపోతే, don't hold on to God. నీవు ప్రభువును You పట్టుకోపోతే, don't hold on to the word of God. దేవుని వాక్యాన్ని పట్టుకోపోతే, And you're not happy with the things of God. దేవుని విషయాల్లో సంతోషం నీ లేకుంటే, Or with the house of God. దేవుని ఇంటి పక్షంగా Then we'll be cut off. నీవు తుంచివేయబడతావు. That's a dangerous thing. అది ప్రమాదం. How can we afford that? మనము దాన్ని ఎలాగా చూడగలం? This coming year, we don't know how it's going to be. రాబో సంవత్సరం ఎలా ఉంటుందో మనకు It తెలియదు. might be more worse. ఇంకా భయంకరంగా ఉంటుందేమో, It could be more dangerous. ఇంకా ప్రమాదంగా We ఉంటుందేమో. have less time. మనకు సమయం చాలా And కొద్దిగా today ఉంది. we are sitting down here in the presence of God. ఈ రోజునైతే దేవుని మందిరంలో కూర్చున్నాం. So God is talking to us. దేవుడు మనతో This మాట్లాడుతున్నాడు. is one last opportunity I'm giving you. నీకు ఇస్తున్నటువంటి చివరి అవకాశం ఇది. Either you change నువ్వైనా మారు, or I will take you away. లేనట్లయితే తీసివేస్తాను. What are we going to do? మనం ఏం చేయబోతున్నాం? I'm not trying to put scare into your fear. మీకేదో Put fear into you. భయాన్ని కలిగించడానికి చెప్పట్లేదు. I'm telling the facts what is happening. జరుగుతున్నటువంటి వాస్తవాలే మేము ముందు పెడుతున్నాం. We are in the grace period. మనము కృపకాలంలో ఉన్నాం. It's over now. ఇప్పుడు అంతా ముగింపులోకి వచ్చేసింది. Everywhere you find death. అన్ని చోట్ల మరణం ఉంది. We are alive today. అయితే ఈ రోజు బ్రతుకున్నాం. What does that mean? దీని అర్థం ఏంటి? It means God has got something more to be accomplished in our lives మన through us. మన జీవితాల ద్వారా, మన జీవితాల్లో దేవుడు ఇంకా నెరవేర్చనైనటువంటి కార్యం మిగిలింది. So if you do not bear fruit, మనము ఫలించకుండా ఉంటే we will be taken away. మనము తుంచివేయబడతాం. When you look at Exodus chapter 3, నిర్గమకాండం 3 when you read the third verse, మూడో వచనం, the word of God says, దేవుని వాక్యం చెప్తుంది, Moses looked at the burning bush మోషే మండుచున్నటువంటి పొదవైపు చూశారు. and he wanted to know what it was. అది ఏంటో చూడాలనుకున్నాడు. And he moved towards that bush. ఆ పొదవైపు వెళ్ళాడు. And when God saw Moses moving towards that bush, ఎప్పుడైతే మోషే ఆ పొద తట్టు వెళ్తున్నట్లు దేవుడు చూశారో, fourth verse God calls out the name Moses. నిర్గమకాండం 3:4లో దేవుడు మోషే మోషే అని పిలిచారు. So what am I trying to tell you? మీతో చెప్పదలుచుకున్నది ఏమిటి? Moses moved towards God, God moved towards Moses. ఎప్పుడైతే మోషే దేవుని తట్టు వెళ్ళాడో దేవుడు మోషే తట్టు వచ్చారు. So when you move towards God, God moves towards you. నీవు దేవుని తట్టు వెళ్తుంటే దేవుడు నీ తట్టు వస్తారు. So this is the logic of a Christian life. ఒక క్రైస్తవ జీవితానికి ఇదే మంచి సూత్రం. God has done what he needs to do. దేవుడు ఏం చేయాలో చేస్తుంటారు. You know, Lord Jesus left his heavenly abode. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక వైభవాన్ని All విడిచిపెట్టారు. the glory he left. సకల వైభవం He విడిచిపెట్టారు. came down onto this earth. ఈ లోకమునకు దిగొచ్చారు. And he lived, he died, he was buried, and he rose again for you and me. ఈ లోకములో ఆయన జీవించారు, శ్రమ పెట్టబడ్డారు, ఆయన శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి How వచ్చారు. much he suffered ఎంతగా శ్రమను when he అనుభవించారు. was on the cross. శిలువ మీద ఉన్నప్పుడు How much he suffered. ఎంత శ్రమను He అనుభవించారు. was bleeding. ఆయన రక్తం He was చిందించారు. crying. అక్కడ He మొరపెట్టారు. was shouting. ఆయన కేకలు పెట్టారు. And then he found even the Father left him. తండ్రి ఆయనను ఒంటరిగా విడిచిపెట్టారు. And he died for your sins and my sins. మన పాపముల నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టారు. That is the love of God. అది దేవుని ప్రేమ. And how can you neglect this great God? ఈ గొప్ప దేవుణ్ణి నువ్వు ఎలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటావు? How can you say no to him? ఆయనకు లేదు కాదని ఎలా చెప్తావు? When you have been purchased by the precious blood of Lord Jesus Christ. ప్రశస్తమైన ప్రభు రక్తం చేత కొనబడినటువంటి నీవు How will you not move towards him? ఆయన తట్టు ఎందుకు కదలకుండా ఉంటావు? How will you not glorify him through yourself? నీ జీవితం ద్వారా ఆయన మహింపరచకుండా ఎలాగుంటావు? You know, we need to abide in him so he will abide in us. మనం ఆయన యందు నిలిచి ఉన్నట్లు తద్వారా దేవుడు మన యందు నిలిచి ఉంటారు. Unless we abide in him, మనము ఆయన యందు నిలిచి ఉంటేనే తప్ప unless జరగదు. we cling on to him, మనం ఆయన హత్తుకుని ఉంటేనే తప్ప జరగదు. we cannot bear fruit. మనము ఫలించే వారముగా ఉండలేం. And the command is we should bear fruit. ఆ ఆజ్ఞ ఏమిటంటే మీరు ఫలించు వారుగా ఉండమనే దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. So then the word of God says, ఇంకా దేవుని వాక్యం చెప్తుంది, because he has set his love upon me, therefore I will deliver him. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించున్నాను. That is the promise God is giving us. దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం. Because you have honored me, I will honor you. నీవు నన్ను గనపరచుచున్నావు గనుకనే నేను నిన్ను గనపరుస్తున్నాను. Because you are standing for me, I will stand for you. నీవు నా కొరకు నిలబడుతున్నావు గనుక నేను నీ కొరకు నిలబడతాను. Because you have done this for me, I will do this for you. నీవు నా కొరకు ఇంత చేస్తున్నావు గనుక నీ కొరకు నేను చేస్తాను. That is what you will find in Luke chapter 5 also. లూకా సువార్త 5లో కూడా ఇదే కనుగొంటాం. You know, Peter was he slogged away the whole night to get some fish. పేతురు రాత్రంతా చేపలు పట్టడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. But nothing happened. అయితే ఏం And పట్టలేకపోయాడు. then what happened? తర్వాత ఏం జరిగింది? Lord Jesus came. ప్రభు వచ్చారు. And then he told Peter, పేతురుతో ప్రభు అన్నారు, Peter, I need your boat. పేతురు నీ దోణిమ్మన్నారు.
And then Lord Jesus Christ used Peter's boat to preach there. అక్కడ ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి ప్రభు పేతురు యొక్క దోణిను ఉపయోగించారు. And after that, తర్వాత then God got involved in Peter's work. తర్వాత పేతురు యొక్క పనిలో దేవుడు తన యొక్క కార్యం చేస్తూ వచ్చాడు. Then everyone knows how much fish was caught and how Peter was convicted. తర్వాత ఎన్ని చేపలు వారు పట్టారో, తర్వాత పేతురు ఎలా ఒప్పించబడ్డాడో మనం చూస్తాం. So Peter got involved in God's work. God got involved in Peter's work. ఎప్పుడైతే పేతురు దేవుని యొక్క పనిలో నిమగ్నమై ఉన్నాడో, దేవుడు పేతురు యొక్క పనిలో పనిచేస్తూ వచ్చారు. So you get involved in God's work. నీవు కూడా దేవుని యొక్క పని చేయము. Because he has set his love on me, ఆయన నన్ను ప్రేమించున్నాడు గనుక therefore I will deliver him. అందుకనే నేను విమోచిస్తున్నాను. What a wonderful God he is. ఎంత అద్భుతకరుడు ఆయన. He has done what he needs to do. Now it is our turn. ఆయన ఎంత చేయాలో అంత చేశారు. ఇప్పుడు మన వంతు. It is our turn now. ఇప్పుడు మన వంతు. We need to glorify God. మనం దేవుని మహింపరచాలి. Now those days are over, as I was telling you before. ఇంతకు ముందు చెప్తున్నట్లు పురాతన దినాలకు రావు. Now people need to watch your walk in Christ. క్రీస్తునందు నీ నడక ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారు. And people are watching you. ప్రజలు నేను గమనిస్తున్నారు. They are seeing how your Christian life is. నీ క్రైస్తవ జీవితం ఎలా ఉందో అందరూ గమనిస్తున్నారు. Can we win a soul with our walk? మన నడక ద్వారా ఎవరినైనా రక్షణలోనికి తీసుకుని రాగలమా? We should do that. మనం చెయ్యాలి. Before going to the table, ప్రభు బలలో చేయవేసే దానికి ముందు examine ourselves. మనల్ని మనం విమర్శించుకోవాలి. When you get back to John chapter 15, యోహాను సువార్త 15వ అధ్యాయానికి తిరిగి వద్దాం. read from 1 to 10. మొదటి 10 వచనాలు. There are three things that we need to learn here. ఇక్కడ మనం నేర్చుకోదగినటువంటి 3 అంశములు ఉన్నాయి. Verse 4 says, 4వ వచనం, the responsibility of remaining in Christ. క్రీస్తునందు నిలిచి ఉండేటువంటి మన బాధ్యత. That should be our response. అది మన యొక్క ప్రతిస్పందన. After what God has done for us. దేవుడు మన కొరకు చేసిందంత తర్వాత, After what Lord Jesus did on the cross for you and me. మన కొరకు ప్రభు శిలువ మీద చేసినటువంటి కార్యం అంతటి తర్వాత, After that love he has shown on the cross. శిలువ మీద అంత ప్రేమ చూపించిన తర్వాత, Now it is your responsibility and my responsibility to hold on to Christ. యేసుక్రీస్తు ప్రభు వారినే పట్టుకోవటం ఇప్పుడు మన బాధ్యత ఉంది. Immaterial of what situation comes in your way. పరిస్థితులు మన జీవితంలో ఎన్ని వచ్చినప్పటికీ, let me tell you, let's hold on to God. మనం దేవుణ్ణే పట్టుకుండాలి. The second one is, రెండవది, you'll find the same fourth words. ఇదే 4వ వచనములో, is the responsibility of remaining in Christ for continued presence of God in our మన lives. జీవితంలో దేవుని సన్నిధి ఎడతెరిపి లేకుండా ఉండాలి అంటే ప్రభువునందు మనం నిలిచిన వారమై ఉండాలి. Not only when we are in trouble. ఏదో ఇబ్బందులో కష్టాల్లో ఉన్నప్పుడు కాదు. That continuity should be there. ఎడతెరిపి లేకుండా ప్రభువును పట్టుకుని వారము I అవ్వాలి. belong to Christ. క్రీస్తుకు చెందిన వారు. Christ is my everything. క్రీస్తే నా సమస్తమును. I want to hold on to him. ఈ ప్రభువునే నేను పట్టుకుంటాను. No, that should be our attitude. మన వ్యక్తిత్వం అదే ఉండాలి. When you start remaining in Christ continually, ఎప్పుడైతే ఎడతెరిపి లేకుండా ప్రభు యందు మనం నిలిచి ఉంటామో, then verse 5 says, 5వ వచనంలో ఉంది, you will become a fruitful person. నీవు బహుగా ఫలించెదవు. What an honor it is. ఎంత గొప్ప ఘనత ఇది. It is only through Christ we can get things done in our life. మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే దేన్నైనా పొందగలం. Without Christ we can do nothing. క్రీస్తు లేకుండా ఏమీ చేయలేం. That's what we read in the 5th verse, 15:5 of John. యోహాను సువార్త 15:5లో అదే చదువుతున్నాం. Lord Jesus said, you can do nothing without me. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని We ప్రభువే can చెప్పారు. do nothing. ఏం చేయలేం. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, God is talking to us. దేవుడు మనతో He మాట్లాడుతున్నారు. wants us to have a different life. విభిన్నమైన జీవన శైలి మనలో ఉండాలని ప్రభు కోరుతున్నారు. We are saved people. మనం రక్షించబడిన వారం. We should be different from the worldly people. లోకస్తులకు మనకు వ్యత్యాసం ఉండాలి. We should project Christ. క్రీస్తును చూపించాలి. We should honor Christ through our lives. మన జీవితాల ద్వారా ప్రభువును గణపరచాలి. We should glorify God. దేవుని మహిమపరచాలి. And we should win souls for him. ఆయన కొరకు ఆత్మలను రక్షించేటువంటి వారం అవ్వాలి. And the third one is, మూడవది, in the same John chapter 15, 1 to 10. యోహాను సువార్త 15 మొదటి 10 వచనములో, The third one is, మూడవది, consequence of failure to remain in Christ are fruitlessness. మనం ప్రభువులో నిలిచి ఉండకపోతే దానికి ఏం జరుగుతుందంటే ఫలభరితంగా ఉండవు, అసలు ఫలాలే ఉండవు. That means when you read the 6th verse, 6వ వచనంలో ఉంది, removal from Christ. మనము క్రీస్తు నుంచి వేరుపారు చేయబడతాం. Where will we land up?
ప్రభు నుంచి వేరైపోతే మన పరిస్థితి ఏమిటి? We are dead people. ఇక మృతమైన వారమే. How can you become an enemy of God? నీవు దేవునికి శత్రువుగా ఎలా ఉండగలవు? After doing so much for you and me, నీ కొరకు ప్రభు ఎంతో చేసిన తర్వాత how will you allow yourself to be removed from Christ? నిన్ను నీవు క్రీస్తు నుంచి ఎందుకు దూరపరుచుకుంటున్నావు? How can you allow that to happen in your life? నీ జీవితంలో అది జరుగులాగును ఎలాగ అనుమతిస్తావు? This is an opportunity God is giving us. దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశం ఇది. And God is talking to those people who are leading a backslidden life. ఎందరైతే ఆత్మీయంగా వెనుకంజలు ఉన్నారో అట్టి వారితో ప్రభువే Because మాట్లాడుతున్నాడు. of some circumstances that have happened in your life, నీ జీవితంలో వచ్చిన పరిస్థితుల ప్రభావం బట్టి you are moved away from God. నీవు దేవుని నుంచి దూరమైపోయావు. Your relationship with God is not right. ఇప్పుడు దేవునితో నువ్వు సత్సంబంధంలో లేవు. Oh, you have stopped reading the word of God. దేవుని వాక్యం చదవటం You మానేశావు. have stopped getting into the presence of God. దేవుని సన్నిధికి వెళ్ళడం మానేశావు. You don't want to do anything with the spirituality here. ఆత్మ సంబంధమైనటువంటి కార్యకలాపాలు ఏమీ చేయట్లేదు. You're leading a backslidden life. నువ్వు ఆత్మీయంగా వెనుకంజలో ఉన్నావు. God is talking to you. దేవుడు నీతో Before మాట్లాడుతున్నాడు. I can remove you and throw you away, నిన్ను తుంచి పారివేయక మునిపే let us get back into the presence. నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలి. Let us hold on to Him. మనం ప్రభువుని పట్టుకోవాలి. Let us glorify Him. ఆయన మహింపరచాలి. Let us honor God. ఆయన గణపరచాలి. This is the last opportunity, my dear brothers and sisters. ఇది చిట్ట చివరి అవకాశం ప్రియ సహోదరి సహోదరుడా. So let us take this very seriously. కాబట్టి తీవ్రంగా తీసుకుందాం. Let us look at 1 Corinthians మొదటి కొరింథీ chapter 2. రెండవ అధ్యాయం. 1 Corinthians chapter 2 and verse 9. మొదటి కొరింథీ 2:9. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. So the word of God says దేవుని యొక్క వాక్యం చెప్తుంది that God has got something great and good for those people who, the things which God has prepared for those who love Him. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకై ఏవైతే దాచి పెడుతున్నారో సిద్ధపరుస్తున్నావో అవి చాలా గొప్ప విషయాలు. Eye has not seen, అవి కంటికి కనబడలేదు, ears have not heard. చెవికి వినబడలేదు. Great riches, great inheritance. గొప్ప స్వాస్యము, గొప్ప ఐశ్వర్యం ప్రభు మన కొరకు Oh, ఉంచుతాడు. we'll be with Him for eternity to eternity. యుగ యుగములు సదాకాలం మన ప్రభువుతో ఉండబోతున్నాం. Oh, we are going to see God personally. మన కళ్ళతో ప్రభువుని చూడబోతున్నాం. Great things are there in store for you and me. గొప్ప విషయాలు, సంగతులు మన కొరకు దాచించబడ్డాయి. But this is only for those people who love the Lord. ఇవన్నీ కూడా తను ప్రేమించి వారి కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. It is. We take our life very casually. మన జీవితాలు చాలా సులాయంగా Oh, తీసుకుంటున్నాం. we are born again people. తిరిగి జన్మించాం, God has saved us. దేవుడు రక్షించాడు, Oh, we have been cleansed by the blood of Lord Jesus ప్రభు Christ. రక్తం చేత కడగబడ్డాం. I go to church. చర్చికి I వెళ్తున్నాను, read the word. వాక్యం చదువుతున్నాను. That's over. అయిపోయింది I go అనుకుంటున్నాం. to eternity. నిత్యత్వానికి వెళ్ళిపోతున్నాను, Into the presence of God. దేవుని దగ్గర వెళ్తున్నాను. Let's not get into that type of logic. నీవు అటువంటి ఆలోచనలకు వెళ్ళవద్దు. There is much more into this. ఆత్మీయంగా ఎన్నో విషయాలు ఉన్నాయి. There is much more to get into the presence of the Lord. ప్రభు సన్నిధికి వెళ్ళాలంటే నువ్వు చేయవలసినవి చాలా ఉన్నాయి. Just being born again doesn't suffice. తిరిగి జన్మించాను అనే ఒక్క కారణం సరిపోదు. You know, the word of God says very clearly, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, we need to be different. మనము విభిన్నమైన వారు అవ్వాలి. We need to have a different life. విభిన్నమైన జీవన శైలి మనలో ఉండాలి. Are we ready for that? దాని కొరకు సిద్ధమేనా? You know, one thing let me tell you. ఒక విషయం చెప్పనివ్వండి. To die for Christ, it is very easy. క్రీస్తు కొరకు ఒక్క క్షణంలో చనిపోవడం సులభమే. But to live for Him is the most difficult. ప్రతి దినం ప్రభు కొరకు చస్తూ జీవించడం చాలా కష్టం. It's a difficult thing. అది కష్టం. But God wants us to go through that. అయితే దేవుడు అలాంటి జీవన శైలి మన నుంచి కోరుతున్నాడు. That is what Lord Jesus said. If you want to follow me carrying your cross. అదే ప్రభు చెప్పింది, మీరు నన్ను వెంబడించగోరితే మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించమన్నారు. And that cross is going to be a heavy one. ఆ సిలువ బరువైంది. Oh, there might be problems there. నీకు శ్రమలుంటాయి, Issues there. ఇబ్బందులుంటాయి. Christian life is not what you call a rose of bed or bed of roses. ఈ క్రైస్తవ జీవితాలు పూలపాన్పు వంటివి కాదు. You come, God will bless you. వచ్చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, All అటువంటిది things are కాదు. possible. అన్ని సాధ్యం. Lord Jesus will give you. ప్రభు మీకు అన్ని ఇస్తారు. These prosperity gospels will not help us. ఈ అభివృద్ధి పొందేటువంటి సువార్త నీకు ఏమాత్రం పనికిరాదు. Christian life is a tough life. క్రైస్తవ జీవితం చాలా కఠినమైంది, It's not an easy one. సులభమైంది కాదు. But God expects us to live like that. అయితే దేవుడు మనలను అట్టి రీతిగా జీవించగలని కోరుతున్నాడు. For that reason He has chosen us. అందుకొరకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. Or else the 750 crore people in the world would have been chosen
chosen and called one Christian big family. లేనట్లయితే 750 కోట్ల మంది ప్రజలను అందరినీ దేవుడు పిలిచేవాడు, అందరూ కూడా ఒక కుటుంబంగా ఉండేవారేమో. But only few are remnant have been chosen. అయితే కొద్ది శేషాన్ని మాత్రమే దేవుడు పిలిచాడు. And God chose them personally. దేవుడు వ్యక్తిగతంగా ఏర్పరచుకున్నటువంటి జనాంగం మనం. John 15 and verse 16 says, యోహాను సువార్త 15:16, you have not chosen me, I have chosen you. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. What is that good in us? మనలో మంచి ఏముంది? That God has chosen us. దేవుడు మనల్ని ఏర్పాటు That చేసుకోవడానికి, God looked at us. దేవుడు మనల్ని తట్టు చూడ్డానికి, Then God thought this person will live for me. ఈ వ్యక్తి నాతో పాటు సదాకాలం ఉండాలని చూడ్డానికి మనలో ఏముంది? This person will carry the cross. ఈ వ్యక్తి శిలువను మోస్తాడు, This person will honor me. ఈ వ్యక్తి నన్ను గణపరుస్తాడు. Looking at this person's life, people will come to me. ఈ వ్యక్తి జీవితాన్ని చూసి ప్రజలు నా వైపు I ఆకర్షింపబడతారు. think this is what God would have thought. ఒకవేళ బహుశా దేవుడు మనల్ని చూసి ఇలాగే అనుకున్నారు. Now today let's look into our life. అయితే ఈ దినమున మన జీవితాల్లో లోతుగా చూద్దాం. How is our life? ఎలా ఉంటున్నాయి? Is God happy with our life? మన జీవిత విధానాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? We need to check ourselves. మనల్ని మనం పరీక్షించుకోవాలి. Why did this pandemic come? ఎందుకు ఈ మహమ్మారి లోకం మీదకి వచ్చింది? Those few chosen people of God, దేవుని కొద్దిపాటి ఏర్పాటు చేయబడిన జనం, I think they were not living as per the word of God. దేవుని వాక్యానుసారం ఆ జనాంగం లేదు గనుకనే So God wanted to bring them back into his fold. దేవుడు తన హస్తాల్లోనికి మళ్ళా వారిని తీసుకొని కోరుతున్నాడు. For that reason he got so involved in every house, in every person's life. ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి కుటుంబ జీవితంలో దేవుని యొక్క జోక్యం అధికముగా తీసుకొచ్చారు. Every Christian house has got something or the other to speak about Lord Jesus Christ today. ఈ దినమున ప్రతి క్రైస్తవ కుటుంబములో ప్రభువుని గురించి మాటలు జరుగుతున్నాయి. But you before last year, when you look into it, no one had any what you call inclination towards God or his word. అంతకు మునుపు సంవత్సరాల్లో కుటుంబాల మధ్య, కుటుంబ వ్యక్తుల మధ్య క్రీస్తుని గురించినటువంటి మాటలే లేకుండేవి. How many messages are coming in WhatsApp? చూడండి, వాట్సాప్ లో ఎన్ని మెసేజ్లు How వస్తున్నాయి, many groups are there? ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి. How many what you call the verses from the Bible are quoted in WhatsApp? ఈ వాట్సాప్ లో ఎన్ని దేవుని వాక్యాలు ప్రతిరోజు వస్తున్నాయి. Where was this last year? ఇది మునుపు సంవత్సరము ఎక్కడున్నాయి? It was not there. అప్పుడు లేవు కదా, It came now. ఇప్పుడు వచ్చాయి. How did it come? ఎలా వచ్చాయి? It is God's doing. ఇది దేవుని యొక్క కార్యం. God has pulled us once again towards him. మరలా దేవుడు తన యొద్దకు మనల్ని ఆకర్షించుకుంటున్నారు. So let us honor God. కాబట్టి దేవుని కనపరుచుదాం. The word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, but as it is written, eye has not seen, nor ear heard, nor have entered into the heart of men the things which God had prepared for those who love him. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. So the word of God says very clearly. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా ఉంది. If you want to know what this is, ఈ వచ్చిన భావం ఏమిటో తెలుసుకుని కోరితే, this can happen by the revelation we receive from the word of God. దేవుని యొక్క వాక్యంలో నుంచే ఈ దర్శనము మనకు When you తెలియబరచబడుతుంది. start reading the word of God, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని తీవ్ర స్థాయిలో చదువుతావో, I will tell you one incident which I might have quoted long back. చాలా సంవత్సరాల క్రితం నేను చెప్పినటువంటి మాట ఒకటి గుర్తుంది. God told Abraham అబ్రహాంతో దేవుడు చెప్పారు, that you must take your son Isaac and sacrifice him. నీ కుమారుడైన ఇస్సాకును తీసుకువెళ్ళి ఆ పర్వతం మీద నాకు బలిగా అర్పించమన్నారు. Only son of Abraham. అబ్రహాముకు ఉన్నటువంటి ఏకైక కుమారుడు. How much he loved him. ఎంతగా ఏకైక కుమారుడిని ప్రేమించారు. But God told him, అయినను దేవుడు you చెప్పాడు, need to sacrifice this son. ఈ కుమారుణ్ణి నువ్వు బలిగా అర్పించాలి. Abraham agreed. అబ్రహాం అంగీకరించారు. And then he took his son onto the Mount Moriah, if I'm not mistaken. మోరియా పర్వతం మీద బలిగా అర్పించడానికి ఇస్సాకును అబ్రహాం తీసుకెళ్లారు. And he took him there. అక్కడికి తీసుకెళ్లారు. And ఆయన he prepared an altar there. అక్కడ ఒక బలిపీఠం కట్టారు. Then he was on the verge of sacrificing Isaac. ఇస్సాకును బలిగా ఇచ్చేటువంటి ఆ చివరి క్షణానికి వచ్చారు. Then God told him to stop. అప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడారు. That's what you read in Genesis ఆది కాండంలో చదువుతున్నాం. chapter 22. ఆది కాండం 22. Genesis 22 or 23? 22 na? Yeah, 22. 22. ఆది కాండం 22వ అధ్యాయం 12th verse. 12వ వచనం. And he said, do not lay your hand on the lad or do anything to him, for now I know that you fear God, since you have not withheld your son, your only son, from me. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని ఏమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు
వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. Look at the love that Abraham showed towards God. దేవుని పక్షముగా అబ్రహాము చూపించినటువంటి ప్రేమ ఎలా ఉందో The చూడండి. only son who was born at the old age. వృద్ధాప్యములో కలిగినటువంటి ఏకైక కుమారుడు. Abraham agreed because he loved God. దేవుణ్ణి ప్రేమించాడు గనుక అబ్రహాం అంగీకరించాడు. He said, I don't mind giving my son. నా కుమారుని ఇచ్చుటలో కూడా నాకేం బాధలేదు. And he was on the verge of sacrificing that son. తన ఏకైక కుమారుని బలిగా ఇచ్చేటువంటి చివరి క్షణంలో When ఉన్నాడు. God said, దేవుడు అన్నారు, hold on Abraham, అబ్రహామా ఆగు, don't lay your hand on that son of yours. నీ చిన్న కుమారుని మీద చేయి వేయకుము, I have seen how much you love me. నీవు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో చూస్తున్నాను. Now after that what happened? తర్వాత ఏం జరిగింది Everyone knows. అందరికీ తెలుసు. Abraham looked behind when you start reading that passage. తర్వాత ఈ లేఖన భాగం చదివితే అబ్రహాము వెనుక తిరిగి చూశారు. 13th verse. 13వ వచనం. Then Abraham lifted his eyes and looked, and there behind him was a ram caught in the thicket by its horns. So Abraham went and took the ram and offered it up for the burnt offering instead of his son. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టును కనబడెను. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. So the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, Abraham looked behind. అబ్రహాము వెనుక తిరిగి చూశారు. Now the question is, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, when Abraham was climbing the Mount Moriah, ఈ మోరియా పర్వతం మీదకి అబ్రహాము ఎక్కుతున్నప్పుడు was that ram thicket there? ఆ యొక్క పొట్టేలు ఆ యొక్క పొద ఉన్నదా? Was it there? ముందుగా ఉన్నదా? Why didn't Abraham see that? ముందు అబ్రహాం ఎందుకు చూడలేకపోయారు? Because it was not there. ముందు అక్కడ లేదు. Once when he obeyed God, ఎప్పుడైతే దేవునికి విధేయత చూపించినారో, when he showed his love towards God, దేవుని పక్షముగా తన ప్రేమను కనపరిచారో, when he obeyed the commandment of God, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించినారో, that which was in the invisible realm has come to the visible realm. అదృశ్య లోకములో ఉన్నటువంటి ఆ దృశ్యము ఇప్పుడు దృశ్య రూపకంగా అయింది. It was not a magic thing. ఇదేదో మంత్రం కాదు, It is God's doing there. దేవుని యొక్క కార్యం. That is what he says here in 1 Corinthians chapter 2 and verse 9. అదే 1 కొరింథీ 2:9 రాయబడింది. That eyes have not seen, కంటికి కనబడలేదు, ears have not heard, చెవికి వినబడలేదు, those things that the Lord has prepared for them. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సిద్ధపరుచుచున్నటువంటి సంగతులు. He prepared everything for you. మన కొరకు సమస్తమును సిద్ధపరుస్తున్నాడు. Whatever you wanted, నీకు కావలసినవన్నీ, whatever was your desire, నీ కోరిక ఏమిటో, but it is right now in the invisible realm. ప్రస్తుతము అవి అదృశ్య లోకమందు ఉన్నాయి. When you honor God, నీవు దేవుని కనపరిస్తే, when you thank the Lord, దేవునికి కృతజ్ఞతలు చెప్తే, when you obey the commandments of God, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించిన when వాడవైతే, you worship the Lord, నువ్వు ప్రభువును when ఆరాధిస్తే, you love the Lord, ప్రభువును ప్రేమిస్తే, that which is in the invisible realm will come into the physical, the realm of where you can see. Visible realm. అదృశ్య లోకములో ఉన్నటువంటి విషయాలు దృశ్య లోకములోనికి నీ కనబడడానికి ముందుకు వస్తాయి. God reveals these things to us. దేవుడు ఈ విషయాలు మనకు బయలుపరుస్తారు. He will manifest those things to us. మన కొరకు వాటినన్నిటినీ బయలుపరుస్తారు. Remember, he is the same God yesterday, today and forever. గుర్తుపెట్టుకోండి, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా So ఉన్నవాడు. he has done it for Abraham. అబ్రహాము కొరకు ఆయన చేశారు, He will do it for you and me. మన కొరకు కూడా ఆయన చేయువాడై But we ఉన్నాడు. need to honor God. అయితే దేవుని మనం We need గణపరచాలి, to love God. దేవుని ప్రేమించాలి. Are we doing that? అయితే మనం అది చేస్తున్నామా? Are we obeying the commandment of God? దేవుని ఆజ్ఞకు విధేయత చూపుతున్నామా? Are we living as per the word of God? దేవుని వాక్యానుసారం జీవిస్తున్నామా? Let us examine ourselves before going to the table. ప్రభు బలిలో చేయవేక మునుపు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. We'll go to John chapter 16. యోహాను సువార్త 16, John chapter 16 యోహాను సువార్త 16 and verse 13. 13. However, when he, the Spirit of truth, has come, he will guide you into all truth, for he will not speak on his own authority, but whatever he hears, he will speak, and he will tell you things to come. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. That which you cannot see now,
ప్రస్తుత కాలమందు నీ కళ్ళతో నువ్వు which చూడలేనటువంటివి, you cannot hear now, ఇప్పుడు ప్రస్తుత కాలమందు నువ్వు చెవితో which God వినలేనటువంటి, has prepared already. ఇప్పటికే దేవుడు సిద్ధపరిచినటువంటి సంగతులు, This He will let it be known to us. అవి మనకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. What an honor it is. ఎంత గొప్ప ఘనత అది. Look at the involvement of God in our life. మన జీవితంలో దేవుని యొక్క జోక్యాన్ని ఒక్కసారి How గమనించండి. much He wants to do for you and me. మన కొరకు ఎంత చేయాలని దేవునికి ఆశ And ఉందని what are we గమనించండి. doing? మనం ఏం చేస్తున్నాం? We are neglecting this great God. ఈ గొప్ప దేవుణ్ణి నిర్లక్ష్య స్వభావంతో చూస్తున్నాం. We have got things above God in our life. మన జీవితాల్లో దేవుని కంటే అధికమైన విషయాలు చాలా పెట్టుకున్నాం. And that is a bad thing. అది చెడ్డ సంగతి. It could be our children, అది పిల్లలు కావచ్చు, our money, డబ్బు కావచ్చు, our property, ఉన్నటువంటి ఆస్తి కావచ్చు, whatever it is, your job. అది నీ ఉద్యోగమే కావచ్చు, You know, it could be anything. ఏదైనా కావచ్చు. Nothing should take the place of God in your life. నీ జీవితంలో దేవుని స్థానాన్ని తీసుకుంటున్నది ఏది ఉండకూడదు. God should be given the preeminent place in your life. నీ జీవితంలో దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చివాడు అవ్వాలి. Look at Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 1. మొదటి అధ్యాయం. Ephesians chapter 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం and verse 17. 17వ వచనం. That the God of our Lord Jesus Christ, the Father of glory, may give to you the spirit of wisdom and revelation in the knowledge of Him. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి తను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. So the word of God says He is going to give us wisdom, and that what He wants to give us will be revealed to us. ఆయన మనకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించును. And what He is going to reveal to us is His greatness. ఆయన ప్రత్యక్షత ఏమిటంటే ఆయన గొప్పతనము మనకు బయలుపరుస్తారు. What a great God He is. ఎంత గొప్ప దేవుడు ఆయన. Let us get into Galatians chapter 2 గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం and verse 20. 20వ వచనం. Galatians chapter 2 and verse 20. గలతీ 2:20. Shall we all read once again? మరి ఒకసారి వచనాన్ని అందరము కలిసి చదువుకుంటున్నాం. I have been crucified with Christ. It is no longer I who live, but Christ lives in me, and the life which I now live in the flesh, I live by faith in the Son of నా God, కొరకు తన్ను who తాను loved me and gave అప్పగించుకున్న Himself దేవుని for me. కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. Paul is talking about his relationship with his God. పౌలు తన దేవునితో తనకున్నటువంటి సంబంధాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. How attached he is to his God. తన దేవునితో ఎంత సన్నిహిత సంబంధంలో తాను ఉన్నాననేది చెప్తున్నాడు. He's telling us how much he loves God. తన దేవుణ్ణి ఎంత అధికముగా తాను ప్రేమిస్తున్నాడో చెప్తున్నాడు. You know, those who are born again తిరిగి జన్మించిన వారు should live their lives in intimate union with Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారితో సన్నిహిత సంబంధములోను ఆయనలో ఐక్యతతో ఉండాలి. In his death and resurrection. ఆయన మరణమందును ఆయన యొక్క పునరుద్ధానమునందును. Note the word of God says here, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, all believers are crucified with Christ on the cross. ప్రతి విశ్వాసి సిలువ మీద ప్రభువుతో పాటు సిలువ వేయబడిన వారే. And we are dead to law and alive in Christ for God. మనము ధర్మశాస్త్రమునందు మృతమైన వారముగాను దేవుని యందు బ్రతికించబడిన వారముగాను ఉన్నాం. Let us look at the 19th verse. 19వ వచనములో Galatians 2:19. గలతీ 2:19. For I through the law died to the law that I might live to God. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడినైతిని. So the word of God makes things very clear. దేవుని యొక్క వాక్యములో ప్రతి విషయము స్పష్టంగా ఉంది. That we should live for God. మనము దేవుని కొరకు జీవించాలి. Honoring God in our life. మన జీవితాల ద్వారా దేవుణ్ణి మాత్రమే గణపరుస్తూ My dear జీవించాలి. brothers and sisters. ప్రియ సహోదరి సహోదరుడా, You know, we are really honored to be called Christians. క్రైస్తవులుగా పిలువబడేటువంటి ఘనత దేవుడు మనకిచ్చాడు. We are honored to be believers in Lord Jesus Christ. క్రీస్తునందు విశ్వాసులము అనేటువంటి పిలుపు అట్టి ఘనత దేవుడు మనకిచ్చారు. You know, we have lived a life of sin. మనము ఒకప్పుడు పాపములో ఉండిన వారం. But God looked at us. అయితే saved దేవుడు us. మనల్ని చూశారు. He cleansed us with the blood of His only Son, Lord Jesus Christ. తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి రక్తముతో మనల్ని శుద్ధి చేశారు. And He says, I will not remember this sin anymore. నీ పాపం మరెన్నటికి నీ జ్ఞాపకం చేసుకుని వాగ్దానం చేశారు. You know, we have heard so many people worshiping today. ఈ రోజున అనేక మంది ఆరాధన చేసినప్పుడు విన్నాం. They have said, I have sinned against you. ప్రభువా, నీకు విరోధముగా పాపం చేసిన వాడు నేను, Yet you have not left me. అయినను నీవు నన్ను విడిచిపెట్టలేదు. You're holding my hand.
నీవు నా హస్తాన్ని పట్టుకున్నావు. I have fallen n number of times. అనేక సార్లు నీ విషయంలో తప్పిపోయిన వాడు, But I could see your hand holding me. అయితే నీ దక్షిణ హస్తము నన్ను ఆదుకున్నట్టు గమనిస్తున్నాను. That is our God. అది మన దేవుడు. He doesn't remember your sins. నీ పాపం మరి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నని చెప్పిన దేవుడు. Because when we get into the presence of God, మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు God does not see our past sins. గత పాపములు ఏమిటో దేవుడు చూడట్లేదు. He sees the blood of Lord Jesus Christ on us. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన రక్తం మన మీద ఉందా లేదా చూస్తున్నారు. So because we are saved people, మనము రక్షించబడిన వారము గనుకనే sin should no longer have control over us. ఇక పాపముకు మన మీద ప్రభుత్వం ఎన్నటికీ లేదు. The table is here. ప్రభు వాళ్ళ ఇక్కడ ఉంది. So let us ask God to strengthen us and give us a new start. ఇక్కడ ప్రభు బల్ల దగ్గర దేవుడు మనకు నూతనమైనటువంటి ప్రారంభించలాగిన ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. We should be dead to sin. పాపం విషయమై మృతమైన వారు ఉంటాం. We should be alive to God through Lord Jesus Christ. దేవుని విషయమై యేసుక్రీస్తు ప్రభువునందు జన్మించిన వారముగా ఉంటున్నాం. We should live in Him. ఆయన యందు జీవించుచున్నాము. Now are we ready for this? దీని కొరకు సిద్ధమేనా? Are we ready to take this challenge? ఈ సవాలు తీసుకోవడానికి సిద్ధమేనా? A challenge to lead a different life. విభిన్నమైన జీవన శైలి కొనసాగించడానికి తీసుకునే సవాల్. This is the last opportunity. Once again I am telling you. మరొకసారి చెప్తున్నాను, ఇది చిట్ట చివరి అవకాశం. Once we go out of this church today, ఒకసారి చర్చి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత remember these things. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. Last opportunity. చివరి అవకాశము. God has spoken to us to His promise. దేవుడు తన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడారు. I will do only good things for those who love me. నన్ను ప్రేమించు వారి కొరకు నేను మేలు చేయి దేవుడను. I have got wonderful things prepared for them, for those who love me. నన్ను ప్రేమించు వారి కొరకు గొప్ప ఆశ్చర్య సంగతులను సిద్ధపరుస్తున్నాను. And now he says, ఆయన అంటున్నారు, Paul says పౌలు చెప్తున్నారు, that I live by faith in Son of God who loved me and gave himself for me. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవిస్తున్నాను. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, when you come to the table every Sunday, ప్రతి ప్రభు దినమున ప్రభు బల్ల దగ్గరకు వస్తున్నప్పుడు what is it that we do? మనం ఏం చేస్తుంటాం? We examine ourselves. మనల్ని మనం పరీక్షించుకుంటాం. We check ourselves. మన జీవితాలు పరీక్షించుకుంటాం. How is our relationship with God? దేవునితో మనం ఎటువంటి సంబంధం కలిగి ఉన్నామో చూస్తుంటాం. We need to check those things. ఆ సంగతులన్నీ పరీక్షించుకోవాలి. And the table is kept here for us to grow spiritually. ఆత్మీయంగా మనం ఎదుగుదల పొందటానికి ప్రభు బల్ల మన మధ్య ఉంచబడింది. Last Sunday, I think sure most of you all have taken part in the table. గత ప్రభు దినమున మీలో చాలా మంది ప్రభు బల్లో చేయవేసినటువంటి వారే. Now, is there a difference between last Sunday and now in our lives? గత ప్రభు దినమునకు ఇప్పటికి నీ జీవితంలో ఏదైనా మార్పు ఉన్నదా? That desire, that zeal should be there. నీలో ప్రభు కొరకునేటువంటి ఆసక్తి ఉండాలి. That we need to be different. విభిన్నముగా ఉండాలి We అని, need to grow. ఎదగాలి అని. Look at the life of Paul. పౌలు జీవితాన్ని చూడండి. When he was knocked down on the horse at the road to Damascus. దమస్కు మార్గమునందు అతడు గుర్రం మీద నుంచి కిందకు పడద్రోయబడినప్పుడు 9:6 of Acts says, అపోస్తలుల కార్యములు 9:6 when Paul fell down from the horse, ఆ గుర్రం మీద నుంచి పౌలు పడిపోయినప్పుడు he said, what should I do, Lord? ప్రభువా నేనేం చేయగోరుతున్నావు అని What అడిగాడు. does that mean? దాని అర్థం ఏంటి? I am under your authority. నీ ప్రభుత్వం కింద ఉన్నాను, I am under your jurisdiction. నీ అధికారం కింద ఉన్నాను, You have all control on me. నా మీద సర్వాధికారం You నీకు hold ఉంది, all power on me. నా మీద నీకు You సర్వాధికారం tell ఉంది. me what I should do. దేవా నేనేం చేయాలో చెప్పుము. That should be our life. మన జీవితాలు కూడా అలాగుండాలి. Everything changed for Paul. పౌలు జీవితంలో సమస్తము మారిపోయింది. And when you ask Paul, what happened? పౌలు ఏం జరిగిందని అడిగితే He says, Jesus. యేసు అంటాడు. How did this happen, Paul? పౌలు ఇది ఎలా జరిగిందంటే Jesus. యేసు అంటాడు. When did this happen, Paul? ఎప్పుడు జరిగిందంటే Jesus. యేసు అంటాడు. For him everything was Jesus. పౌలుకు సమస్తము తను రక్షించినటువంటి క్రీస్తే. What about you and me? మన పరిస్థితి If ఏమిటి? someone asks us, ఎవరైనా మనల్ని అడిగితే how is your born again life? నీ తిరిగి జన్మించిన జీవితం ఎలా ఉందంటే Okay, brother. ఏదో జరుగుతుందంటాం. We are going to ఏదో the church. ఏదో చర్చికి వెళుతున్నాం అంతే, We are looking into things. ఏవో చేస్తూ వస్తున్నాం అంతే. Never that word Jesus comes. మన జీవితంలో ప్రభు అనేటువంటి మాట The రావట్లేదు. Lord has changed my life. ప్రభు నా జీవితం The మార్చాడు. Lord has given me a fresh start. నూతనమైన ప్రారంభం ప్రభు ఇచ్చారు. When you go to Revelation, ప్రకటన గ్రంథం Lord Jesus tells the church of Ephesians, ఎఫెసీ సంఘంతో ప్రభు you చెప్పారు, have lost your first love. నీ మొదటి ప్రేమను నువ్వు కోల్పోతివి. What a pity it is. ఎంత దయనీయమైన Where is స్థితి. that fire, zeal for God which was there when you were born again? నీవు తిరిగి జన్మించినాడు ప్రభు కొరకున్నటువంటి ఆసక్తి నేడు ఏమైంది? How you used to
rush to His word. ఆయన వాక్యము కొరకు పరిగెత్తేవాడువు. How you used to rush to His presence. ఆయన సన్నిధి కొరకు పరిగెత్తేవాడువు. You used to rush to His sanctuary. ఆయన ఆలయానికి పరిగెట్టుకుంటూ And వెళ్ళేవాడు. when you're talking to your friends, you're talking about Jesus. నీ స్నేహితులతో ప్రభువు గురించినటువంటి మాటలు చెప్తుండేవాడువు. Now what happened? ఇప్పుడు ఏమైపోయింది? It's all over. ఇప్పుడంతా అయిపోయింది. But this pandemic has taught us. ఇప్పుడు ఈ ఉపద్రవం వచ్చింది, ప్రారంభమైంది. This is what happened in the time of Noah. నోవాహు దినాల్లో కూడా అలాగే జరిగింది. God looked at the people in the Noah's time and said, I regret. నోవాహు దినాల్లో ఉన్నటువంటి ప్రజలను చూసి వీరి విషయమై నేను సంతాపడుతున్నానని ప్రభు చెప్పారు. But we thank God that He has not shown that force on us. అంత ఉపద్రవము ప్రస్తుత దినాల్లో దేవుడు తీసుకురాలేదు. అందుకు మనం దేవునికి కృతజ్ఞులం. But He has shown us something. అయితే దేవుడు వేరే విషయాలు మన గమనానికి తెచ్చాడు. This should change our life. ఈ గమనానికి తెచ్చిన విషయాన్ని బట్టి మన జీవితం మారాలి. The word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, we need to crucify our flesh. మన శరీర విషయమై సిలువ వేయబడిన వారంగా ఉండాలి. Crucify ourselves to the world. లోకమునకు సిలువ వేయబడిన వారమై ఉండాలి. So that should be our attitude. మన వ్యక్తిత్వం అదై ఉండాలి. This world should have nothing to do with us. లోకముకు మనకు ఎటు విధమైన సంబంధం ఉండకూడదు. A demarcation should be there between our life and the worldly people. మన జీవితమునకు లోకస్తులకు అడ్డుగీత ఉండాలి. Because we love God. ఎందుకంటే మనం దేవుణ్ణి ప్రేమించు The living God. జీవము కలిగిన దేవుడు, The only God. ఏకైక దేవుడైన. Then what is the difference? ఇప్పుడు వ్యత్యాసం ఎక్కడుంది? Where is the difference? ఎక్కడ కనబడుతుంది? Where it is, we are missing it out. మనము పూర్తిగా తప్పిపోయి ఉన్నాం. Let us examine ourselves. మనల్ని మనం పరీక్షించుకుందాం. Let us read one verse, Colossians కొలస్సీలకు రాసిన పత్రిక chapter 2. 2, Colossians 2 కొలస్సీలకు రాసిన పత్రిక 2 and verse 12. 12వ వచనం. చదువు. మీరు బాప్తిజమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. So the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, we have been raised with Him through faith. విశ్వసించుట ద్వారా ప్రభువుతో పాటు మనము కూడా తిరిగి లేపడ్డాం. So when we have been raised with Him, I'm talking to people who are born again, when we are raised with Him, how come we are living for this world? ఆయనతో పాటు విశ్వాసంలోనికి వచ్చి మారు మనసులోనికి వచ్చి తిరిగి జన్మించి తిరిగి లేపడ్డామని చెప్తున్నటువంటి మనము ఇక లోకము కొరకై ఎలాగూ జీవిస్తాం? We are dead people to the world. ఈ లోకానికి చచ్చిపోయిన వారం. Dead people don't have any senses. చనిపోయినటువంటి వ్యక్తికి స్పర్శ ఉండదు. Whatever happens to the world should not affect us. లోకంలో ఏం జరిగినా ఆ ప్రభావం మన మీదకి రాకూడదు. That is a Christian life. అదే క్రైస్తవ జీవితం. That is a born again life. తిరిగి జన్మించిన జీవితం. That is the life that God expects from every believer. ప్రతి విశ్వాసి నుంచి ప్రభువు కోరుతున్న జీవితం అది. Lord Jesus Christ will strengthen us if we are weak in any area of our life. మన జీవితంలో ఏదో ఒక ప్రాంతంలో ఒకవేళ మనం బలహీనమైతే ఆ బలహీనమైనటువంటి ప్రాంతంలోనే ప్రభు మనల్ని బలపరుస్తారు. To live for the Lord it is very difficult. ప్రభు కొరకు జీవించడం కష్టతరం. But Philippians 4:13 says, ఫిలిప్పీ 4:13, I can do all things in Christ who strengthens me. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. I can do everything. సమస్తమును చేయగలను. My God is there. నా దేవుడు నా He కొరకు will ఉన్నాడు. help me. ఆయన నాకు He సహాయకుడు will అంటారు. lead me. నన్ను నడిపిస్తారు. He will guide me. నాకు మార్గం He will చూపుతారు. protect me. భద్రపరుస్తారు. But do you have the zeal and the desire to change accordingly? ఆ రీతిగా దేవుడు కోరిన రీతిగా మారాలనేటువంటి ఆసక్తి నీలో ఉందా లేదా? That living by faith, is it there visible in your life? విశ్వాసముతో నా నడక సాగించాలి అనేటువంటి ఆసక్తి మనలో ఉంటుందా? Galatians గలతీ పత్రిక chapter 3 3 and verse 3. 3వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? Now examine yourself when you were born again and now how is your life? నువ్వు తిరిగి జన్మించినాడు ఎలా ఉన్నావు? ఈ రోజు నీ స్థితి ఏమిటి? You started a life with the Spirit. నీవు ఆత్మానుసారముగా ప్రారంభించినటువంటి వ్యక్తివే. Now the word of God says you are being made perfect in the flesh. ఇప్పుడు శరీరానుసారంగా నీవు పరిపూర్ణులు అవుతావా? Because we have left everything pertaining to God behind us. దేవుని సంగతులను విషయాలను మనం వెనక విడిచిపెట్టి ముందుకెళ్తున్నాం. What a pity it is. ఎంత విచారం. After God, when He looks at us, He would be thinking, I have sent my son to die for these children of Carmel Prayer House. I saved them, but look at them living now. అయితే నాకు దేవుడు అనుకుంటున్నారు,
నా ఏకైక కుమారుని కర్మేలు ప్రార్థనా మందిరంలో ఉన్న వారి కొరకు మరణించడానికి పంపించాను. ఈ కర్మేలు ప్రార్థనలో ఉన్న వారి యొక్క జీవితాలు ఏమిటి ఇలా ఉన్నాయని దేవుడు దుఃఖపడుతున్నాడు. Let us get back into the presence of the Lord. ప్రభు సన్నిధికి మనం వెళ్దాం. Our God is a God of second chance. మన దేవుడు మరి ఒక తరుణాన్ని ఇచ్చేటువంటి వాడు. He is a wonderful, loving God. ఆయన అద్భుతకరమైన ప్రేమామయుడు. So let us get back. Let us get back to our senses. మనము ఇప్పుడు దేవుని స్పర్శలోకి వద్దాం. Let us come into the presence of the Lord. ప్రభు యొక్క సన్నిధికి వెళ్దాం. When you go to Galatians 5 గలతీ పత్రిక 5 and verse 25. 25వ వచనం, If we live in the Spirit, let us also walk in the Spirit. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. Let us walk in the Spirit. ఆత్మయందు నడుచుకుంటున్నాం. Our walk should be visible to the people who are perishing outside. నశించిపోతున్నటువంటి వారికి ప్రభు యొక్క నడక మనలో కనబడాలి. The world should see that new walk in us. మనలో నవీన నడక లోకము గమనించాలి. No, they should look at our walk and glorify God. వారు ప్రభువునందు మన నడకను చూసి పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని మహిమపరిచేవారు అవ్వాలి. They should desire this living God in their life. వారి జీవితాల్లో కూడా ఈ జీవం కలిగినటువంటి దేవుడు మాకు కావాలని వారు మనల్ని చూసి అడగాలి. రోమీయులకు రాసిన పత్రిక 8 Romans chapter 8 రోమా 8 and verse 9. 9వ వచనం. రోమా 8:9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. He is not his. ఆయన వాడు కాదు. The word of God makes things very clear. దేవుని యొక్క వాక్యములో ప్రతిదీ స్పష్టంగా ఉన్నది. We need to understand these things. ఈ విషయాలు మనం గమనించాలి. We neglect such things. ఈ విషయాలను కొన్నిసార్లు మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. Now if anyone does not have the Spirit of Christ, he is not his. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. And what has God got in store for us? మన కొరకు దేవుడు వేటిని దాచి ఉంచుతున్నారు? For those who loved him, తన్ను ప్రేమించు వారి he కొరకు will deliver him. వారిని విడిపిస్తున్నారు. He will honor him. వారిని ఘనపరుస్తున్నారు. He has prepared good things for him. వారి కొరకు శ్రేష్టమైనవి సిద్ధపరుస్తున్నారు. That is for those who loved him. తన్ను ప్రేమించు వారి కొరకు ఇవన్నీ. But now if you people are not in line with God, then he says you are not mine. దేవుని యొక్క ఆత్మానుసారంగా నువ్వు నడవకపోతే నీవు ఆయన వాడు కాడు అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. How can we move away from God? దేవుని నుంచి మనం ఎలా దూరం అయిపోతాం? 10th verse. 10వ వచనం. And if Christ is in you, the body is dead because of sin, but the spirit is life because of righteousness. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాపం విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, let us live a life that Christ is in us. యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్నారన్నట్లుగా చూపించేటువంటి జీవితం జీవిద్దాం. I am calling out to only believers and those who are born again. తిరిగి జన్మించినటువంటి వారికే పిలిపిది. That let us live and project Christ through our life. మన జీవితాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని కనపరుస్తూ ఆయన చూపించినటువంటి అడుగుజాడల్లో నడవాలి. But those who are not born again, అయితే తిరిగి జన్మించినటువంటి this వారు, is a wonderful opportunity for you to receive the King of Kings and the Lord of Lords into your life. నీ జీవితంలోనికి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి మహా గొప్ప దేవుణ్ణి ఆహ్వానించేటువంటి తరుణం ఇదే. No one died for us, only Lord Jesus Christ. మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరూ లేరు, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే పెట్టారు. Invite him into your life. ఆయన్ను నీ జీవితంలో చేర్చుకో and get under his authority. ఆయన ప్రభుత్వం కిందికి రా. Then see your life change. అప్పుడు నీ జీవితంలో మార్పు గమనిస్తావు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, the word of God is telling, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, let us project Christ through our life. మన జీవితాల ద్వారా ప్రభువును చూపించు వారం అవ్వాలి. Let us read Psalms 91 కీర్తన 91 and verse 14. 14. Once again all of us. మరి ఒకసారి వచనాన్ని అందరము కలిసి చదువుతున్నాం. Because he has అతడు set నన్ను his love ప్రేమించుచున్నాడు upon me, గనుక therefore నేను I అతన్ని will తప్పించదును. deliver him. అతడు I నా will set నామం him on ఎరిగిన వాడు high, గనుక because నేను he has అతన్ని known my కనపరచెదను. name. So the word of God says, if you love the Lord, he will deliver us. మనము ఆయన్ని ప్రేమిస్తే ఆయన మనకు విమోచకుడవుతారు. In whatever situation you are, మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, whatever you're looking out forward for, నీవు దేన్నైనా నువ్వు భవిష్యత్తులో ఆశిస్తున్నప్పటికీ you need to love the Lord. నీవు మొట్టమొదటిగా ప్రభువును ప్రేమిస్తున్న వాడు అవ్వాలి. He will deliver you. ఆయన నిన్ను విమోచించు వాడవుతారు. He will bless you. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. He will look into everything that pertains to you. నీకు సంబంధించిన ప్రతి దానిలోనూ దేవుని జోక్యం ఉంటుంది. Shall we read Galatians 2 and verse 20? గలతీ 2:20 ఒకసారి మరలా అందరూ కలిసి చదువుతున్నాం. గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము.
అందరము కలిసి I have been నేను క్రీస్తు కూడా crucified with సిలువ Christ. వేయబడినా It is no longer ఇకను I who జీవించువాడు live, నేను but కాను Christ lives in క్రీస్తే నా me. యందు And the జీవించున్నాడు life which I నేను now ఇప్పుడు live శరీరమందు in the జీవించున్న flesh, జీవితం I live by నన్ను faith in ప్రేమించి the Son of నా God, కొరకు తన్ను who తాను loved me అప్పగించుకున్న and gave himself దేవుని for me. కుమారుని అందులో విశ్వాసం వలన జీవించుచున్నాను. So the word of God says it's a testimony of Paul. ఇది పౌలు యొక్క సాక్ష్యం. He says, I live for Christ. నేను క్రీస్తు కొరకే జీవిస్తాను. Let us read one more verse and close. ఇంకొక వచనాన్ని మనం చదువుకుని ముగించుకుంటున్నాం. 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 2, 2వ అధ్యాయం verse 9. 9వ వచనం. All of us together. అందరము కలిసి But ఇందును as it గూర్చి is written, దేవుడు eye తను has ప్రేమించు not వారి seen, కొరకు ఏవి nor ear సిద్ధపరచునో heard, అవి nor have కంటికి entered కనబడలేదు, into the heart of చెవికి man, వినబడలేదు, the things which మనుష్య God has హృదయమునకు prepared for గోచరం those. కాలేదు. So the word of God says there is something very good prepared for you and me. మన కొరకు శ్రేష్టమైనది సిద్ధపరచబడి ఉంది. Prepared for those who love God. దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు సిద్ధపరచబడినటువంటి సంగతులు ఇవి. When you love God with your life, నీ జీవితం ద్వారా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అన్నట్లు కనబడితే, when you honor God with your life, నీ జీవితం ద్వారా దేవుణ్ణి గనపరిస్తే, when you obey the commandments of God, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపుతావో, He has got great things in store for every one of us. మనలో ప్రతి ఒక్కరి కొరకై దేవుడు దాచించినటువంటి సంగతులు బహుశ్రేష్టమైనవి. One verse and we close. ఒక్క వచనం చూద్దాం, ముగించుకుంటున్నాం. 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 11, 11 verse 28. 28వ వచనం. 1 Corinthians 11:28, all of us. మొదటి కొరింథీ 11:28 అందరము కలిసి, కాబట్టి But let a man ప్రతి examine మనుషుడు himself, తన్ను and తాను so let him eat of the పరీక్షించుకొనవలెను. bread and drink అలాగు of the చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. Examine yourself how much you love the Lord. ఒక్కసారి పరీక్షించుకో, నీవు ప్రభువును ఎంతగా ప్రేమించుచున్నావు. If you are falling short anywhere, ఒకవేళ ఏ విషయంలోనైనా కొరతలు కొదువులు ఉంటే, if God has shown it to you, దేవుడు నీకు బయలుపరిచి ఉంటే, ask God to forgive you క్షమించమని ప్రభువును ప్రాధేయపడు. and have a fresh start with His permission. ఆయన యొక్క అర్హతతో నూతనమైనటువంటి ప్రారంభము చేయి. Shall we spend 30 seconds in silent prayer? 30 సెకండ్లు అందరూ కూడా మౌన ప్రార్థనలో ఉందాం. Shall